రామగుండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ముస్తఫా కుమార్తె సుహానా బర్త్డేను పురస్కరించుకొని ఇక్కడి తిలక్ నగర్లో ఉచిత మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి, బొంతుల రాజేష్, ముస్తఫా మాట్లాడుతూ పచ్చదనం కోసం తన వంతు కర్తవ్యంగా సుహానా తన బర్త్డే రోజున పలు రకాల చెట్లను ప్రజలకు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హరితహారంలో భాగంగా మా మిత్రుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్తాఫా గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ కూతురు పుట్టినరోజు దాదాపుగా 200 మొక్కలు పంపిణీ చేసి ఒక చెట్టు నాటి ఆ అమ్మాయి చెట్టు నాటించి అది సంరక్షణగా ఉండే బాధ్యత తీసుకుంటున్న సందర్భంలో ఈరోజు కూడా ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ చెట్లు నాటాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అంతా కూడా ఈరోజు కాలుష్య బారిన పడి అనేక రోగాల బారిన పడుతున్న సందర్భంలో అనేకమైన చెట్లు పెంచి కాలుష్యాన్ని నివారించాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఒక పూల చెట్టు కానీ లేకపోతే పళ్ళ చెట్టు కానీ తప్పకుండా ప్రతి ఇంట్లో చెట్లు పెంచి కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కాలుష్య నివారణకు పాటుపడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కూడా దాన్ని సంరక్షణగా చూసుకొని ఆ మొక్క పెరిగి పెద్దగా అయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వృక్ష రక్షిత అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ వృక్షాన్ని రక్షిస్తే మాత్రం మరి కాలుష్య నివారణ మనకు మంచిగా ఉంటుంది, మరి ఆహ్లాదకరమైన జీవితం గడపచ్చు. అట్నే ప్రపంచ దేశం మొత్తంలో మరి భూటాను పరివారణ మన దాని పరిరక్షణ మరి బాగుంటుంది. మరి భూటాన్ దేశం లాగానే మన భారతదేశం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటి మరి సంరక్షించాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి ఒక్క పార్టీకి ఖచ్చితంగా కూడా మరి వృక్ష రక్షిత అన్నట్టు మరి అందరూ కూడా చెట్లు కాపాడి మంచి కాలుష్యాన్ని మరి కాలుష్యాన్ని నివారణ చేసి ఆహ్లాదకర జీవితం గడపాలని చెప్పి కోరుతున్నారు. సందర్భంగా ఒక 150 మొక్కల దాకా ఇక్కడ పంచడం జరిగింది. పోయిన సంవత్సరం బర్త్డేకు ఇదే మొక్క ఇక్కడ నాటాము. దాన్ని జాగ్రత్తగా చూసుకొని అది పెరగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్క నాటి మరి కాలుష్యాన్ని నివారించవలసిందిగా మేము కోరుచున్నాము. మరి చెట్లు పెంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మరి బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు దానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల నాయకులు దొంతుల లింగం, వీరబోయిన రవి యాదవ్, తిప్పారపు శ్రీనివాస్, నాయని ఓదెలు, దారకుమార్, గట్ల రమేష్, మహేష్, ఎండి యాకూబ్, పీక అరుణ్ కుమార్, పరశ శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, మధు, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.